హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా ఈజీ అండ్ సింపుల్గా ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఒక్కసారి బీట్రూట్తో ఈ హల్వాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా మళ్ళీ ఈ రెసిపీనే చేసుకొని తింటారు, ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. స్వీట్ లవర్స్ ఉంటే ఎవరైనా వాళ్ళకి తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇలాగా 2 బీట్రూట్స్ అయితే తీసుకున్నాను. పెద్దదైతే ఒకటి సరిపోతుంది, నా దగ్గర ఉన్నవి చిన్నవి కాబట్టి ఇలా 2 తీసుకొని వాటి పైన ఉన్న పీల్ మొత్తాన్ని కానీ తీసేసుకోవాలి. ఇలా పీల్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. లేదా మేము ముక్కలు కట్ చేసుకోలేమనుకున్న వాళ్ళు తురుముకోవచ్చు. తురుముకోవడం వల్ల ఏంటంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు చాలా ఈజీగా అండ్ తొందరగా మెదిగిపోతుంది. నేనైతే ఇలాగ చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కానీ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి చాలా కొంచెం వాటర్ని యాడ్ చేసి అయితే మెత్తగా మిక్సీ పట్టాలి. మీకు ఎంత వీలుంటే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే ఈ విధంగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మనకి ఎంత మెత్తగా వేస్తే మనకి జ్యూస్ అనేవి అంత ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలాంటిది ఒక స్ట్రెయినర్ తీసుకోండి. ఈ స్ట్రెయినర్ తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న జ్యూస్ మొత్తాన్ని కానీ ఈ స్ట్రెయినర్లోకి వేసేసి ఒక స్పూన్ హెల్ప్ తోటి ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పైన ఉన్న గుజ్జంతా అలాగే ఉండి మనకి జ్యూస్ మాత్రం కింద బౌల్లోకి వస్తుంది. చూసారు కదా, ఇలాగ మొత్తం గట్టిగా స్పూన్తో అనేస్తే మనకి జ్యూస్ అంతా కానీ కిందకు పడుతూ ఉంటుంది. అదేవిధంగా మిగిలిన జ్యూస్లో కానీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి అదేవిధంగా ఇంకొకసారి స్ట్రైనర్లో పోసేసుకొని ఇలాగ స్పూన్ తోటి ఇలా అంటే ఈ గుజ్జును మొత్తాన్ని కానీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్ని మళ్ళొకసారి స్పూన్ తోటి బాగా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము కొలుచుకోవాలి, మనకి ఎన్ని కప్స్ వస్తుందో అనేసి. ఎందుకంటే దీన్ని బట్టే మనం నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ కప్పు తోటి నాకు ఎగ్జాక్ట్గా 2 కప్స్ జ్యూస్ అయితే వచ్చింది. చూసారు కదా, నేను తీసుకున్న కప్పుతోటి 2 కప్స్ జ్యూస్ అయితే వచ్చింది. ఆ 2 కప్స్ జ్యూస్కి ఇప్పుడు సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ 3 కప్స్ జ్యూస్ వచ్చిందనుకో 1.5 కప్పు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోండి. సో నాకైతే 2 కప్స్ వచ్చేది కాబట్టి నేను 1 కప్పు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలాగ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక విస్కర్తో మంచిగా కలిపేసుకోవాలి. ఇలాగా ఉండలు కట్టేయకుండా నీట్గా కలుపుకొని దీన్ని కానీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా బెల్లం తురుమైనా తీసుకోవచ్చు, లేదా చక్కెర అయినా తీసుకోవచ్చు, లేదా బెల్లం పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే 1 కప్పు బెల్లం పౌడర్ ఇంకా 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మాకు షుగర్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు 2 కప్పులు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లం ఇష్టం లేదనుకున్న వాళ్ళు 2 కప్పులు షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 కప్పు బెల్లం 1 కప్పు షుగర్ని యాడ్ చేసి అందులోకి 1 కప్పు దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ స్పూన్ తోటి వాటరు, షుగరు ఇంకా బెల్లం 3 కూడా మంచిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. చూసారు కదా, ఇవనేది బాగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి బెల్లంలో అక్కడక్కడ కొంచెం డస్ట్ పార్టికల్స్ అనేటివి ఉంటాయి కదా, అందుకనేసి వాటిల్ని ఒకసారి వడగట్టేసుకొని మళ్ళీ అదే బౌల్లోకి పోసి బాగా ఉడికించుకోవాలి. ఇది ఎలా ఉడకాలంటే మనకి ఈ బెల్లం అనేది కరిగి మనం ఇలాగా బబుల్స్ వస్తూ ఉండగా ఒక స్పూన్ తోటి కొంచెం సిరప్ని తీసుకొని మనం చేతితోటి ఇలా అంటితే అది కొంచెం తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. అప్పుడే మనకి హల్వా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు అలా చేసినప్పుడు రాలేదంటే మరొక 10 నిమిషాలు ఉడికించుకొని జస్ట్ స్పూన్ తోటి ఇలా అంటే మనకి
కొంచెం తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, జ్యూస్ కార్న్ఫ్లోర్, అది ఇందులోకి వేసి మొత్తాన్ని కానీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా 2 మినిట్స్ అయినా కలపాలి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తాయి. సో అందుకని నాన్ స్టాప్గా 2 మినిట్స్ కలుపుకుంటూనే ఉండాలి. ఈ రెసిపీకి కొంచెం టైం ఎక్కువే పడుతుంది, 30 మినిట్స్ దాకా పడుతుంది ఇది ఉడికేదానికి. సో మనం ఓపిక్గా చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ ఒక రెసిపీ చేసుకోవచ్చు. పిల్లలు బీట్రూట్ ఇష్టంగా తినకుండా ఉండేవాళ్ళు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలాగా చూసారు కదా, బబుల్స్ లాగా ఫామ్ అయ్యి కొంచెం స్టిక్కీగా వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొంచెం సేపు బాగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలాగా మనం గరిటెతోటి కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అనేది అంటుకునేస్తుంది. సో అందుకని చూడండి, ఇప్పుడు చాలా క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా, ఎంత బాగుందో కదా చూడ్డానికి. అదేవిధంగా మరొక 3 నిమిషాల దాకా కలిపి ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నెయ్యి ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఇదే ప్లేస్లోకి ఆయిల్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యిని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసినప్పుడు ఆయిల్ని ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కానీ మళ్ళీ ఒకసారి కలపాలి, ఎందుకంటే ఈ నెయ్యి కూడా అంటుకోకుండా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నెయ్యి అనేది పైకి తేలేంత వరకు కలుపుకొని ఇందులోకి మనం 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుందాము. నేనైతే బాదము, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ వేసుకున్నాను. ఇందులోకి మీరు ఇష్టం ఉంటే బాదం పప్పు లేదా నువ్వులు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఈ 3 మాత్రం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఈ లోపల పక్కన అది సిమ్లో పెట్టేసి ఉడికే లోపల పక్కన ఇంకొక బాక్స్ తీసుకొని దాంట్లోకి నెయ్యి రాసుకుందాము. మీ దగ్గర గ్లాస్ బౌల్ ఉంటే గ్లాస్ బౌల్లో రాసుకోండి. నేనైతే ఇలాగ ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి నెయ్యి మొత్తాన్ని రాసుకున్నాను. ఇప్పుడు దీన్ని మరొక 2 నిమిషాలు కలిపేస్తే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మరొకసారి మొత్తాన్ని కలిపేసుకొని ఈ నెయ్యి అంతా కానీ పైకి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకొని దీన్ని స్టవ్ ఆపేసుకోవడమే. చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది మనకి కంప్లీట్ అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే, మనకి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బౌల్కి అనేది ఇది అంటుకోకుండా చాలా స్టిక్కీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని మనం స్టవ్ ఆపేసి ఇందాక ఒక బౌల్ చూపించాను కదా, ఆ బౌల్లోకి ఈ మొత్తాన్ని కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా కొంచెం కొంచెంగా మొత్తం కానీ ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక్కసారి ఇలా మొత్తాన్ని కానీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి మనం స్పూన్ తోటి మొత్తం కానీ సైడ్స్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది గ్లాస్ బౌల్లో వేస్తే ఇంకా బాగుంటుంది, కాకపోతే నేనైతే స్టీల్ దాంట్లో యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర గ్లాస్ బౌల్ ఉంటే కనుక దాంట్లో యాడ్ చేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని దీన్ని 3 అవర్స్ పాటు అలాగే ఉంచేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి. సో ఇలాగా ఒక బౌల్లో ఉంచి డీమౌల్డ్ చేసుకోండి. చూసారు కదా కేక్ లాగా ఎంత బాగుందో. తర్వాత దీన్ని మీకు ఇష్టం వచ్చిన సైజులో అండ్ మీకు ఇష్టం వచ్చిన షేప్లోకి కట్ చేసుకోండి. నేనైతే ఇలాగ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలాగ హారిజెంటల్గా కట్ చేసుకొని తర్వాత వర్టికల్గా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను కేక్ లాగా. సో ఇలాగా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా మనం తిన్నా కానీ హెల్తీ, మామూలుగా ఫ్రై అట్లా చేస్తే తినారు కదా. సో ఇలాగ ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.